మంత్రి మాట నమ్మాలనా ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? మరి కట్టినోళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు అయిన 30 పైసలకు కూడా మోసమే. అయిన 30 పైసలకు మిత్తి కట్టించిండు రేవంత్ రెడ్డి. మనమే మిత్తి కట్టినాం. డిసెంబర్ 9కి చేస్తా అన్నాడు, 15 ఆగస్టుకి చేసిండు. ఈ 6 నెలల 7 నెలల మిత్తి ఇలా రైతుల మీద పడ్డది. ఒక్క రూపాయి లేకుండా మాఫీ చేస్తా అన్నావు, కానీ రైతుల మీద ఇలా మిత్తి అయి రైతుల మీద భారం పడ్డది. ఇప్పుడు 2 లక్షల మీదోళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట అప్పు తెచ్చి కట్టి రోజు రోజు కాడ మిత్తి పెరగబట్టే బ్యాంకు వాడేమో మళ్ళా కొత్త క్రాప్ లోన్ ఇయ్యడాయే, రైతు బంధు పడదాయే. నువ్వు మాఫీ చేయకపోతే ఈ రైతుల పరిస్థితి ఏం కావాలి? పాపం మొన్న డోర్నకల్ మండలం ఏం తండా ఉండే అమ్మా, డోర్నకల్ మండలం ధరావత్ తండాలో 2 లక్షల రుణమాఫీ కాలేదని రవి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న మా దగ్గర దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రేషన్ కార్డులో తల్లికి అప్పున్నది, నాకు అప్పున్నది, ఆ ఇద్దరిది కలిపితే 2 లక్షలు దాటింది. ఆ మీది పైసలు కట్టమంటే నేనేడ కట్టాలి? అప్పిచ్చేటప్పుడేమో పాస్బుక్ చూసి అప్పిచ్చిండ్రు, మాఫీ చేయమంటే రేషన్ కార్డు పెట్టి మాఫీ అంటున్నారు. ఈ తల్లి బిడ్డల మధ్య పంచాయతీ పెడితే పాపం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు చనిపోయినా ఈ రేవంత్ రెడ్డికి కనికరం లేదా? రైతు బంధు రాక 2 లక్షల మీద మిత్తిలకు తెచ్చి అప్పులు కట్టి బోనస్ లేక ఒకవైపు అకాల వర్షాలు పడి పంటలు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ఖరాబ్ అయినాయి. రైతులు ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. ఏమి రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు. 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్నీ ఆపిండు. ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్నడన్నా రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకు ఇస్తా, మక్కలకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, ఎర్రజొన్నలకు ఇస్తా, వరికి ఇస్తా, పత్తికి ఇస్తా, పసుపుకి ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. ఒక్క వరి అన్నాడు, ఆ వరిలో కూడా సన్నాలకే అంటుండు. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లు అయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు ఆన్నేవాయ్. మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రజల నుంచి ఏదైనా రాగానే